హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన అఫీషియల్ వెబ్సైటు. ఇందులో మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అయితే ఉంది, నేను చూపిస్తాను. అయితే మన ఛానల్లో వచ్చేసి స్టాఫ్ నర్సు మరియు వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ సెక్టార్లలో అలాగే గవర్నమెంట్ సెక్టార్లలో అన్ని రకాలైనటువంటి ఉద్యోగాల వివరాలు అయితే మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు నీడ్ ఉందో, అంటే ఉద్యోగాలకు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియో కింద లింక్ పెట్టాను, అలాగే అంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. అందులో మనకు అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, లేదంటే నోటిఫికేషన్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఈ లింకులో అంటే ఇది మన అఫీషియల్ వెబ్సైటు. సో ఇందులో స్టాఫ్ నర్సు 20 ఉన్నాయి, అలాగే రిసెప్షనిస్ట్ 2, అకౌంటెంట్ 4, ఐపీ మేనేజర్ 1, అలాగే మెడికల్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ 1, హాస్పిటల్ బిల్లింగ్ కార్పొరేట్ 1, ఆడిట్ ఎగ్జిక్యూటివ్ 1. ఈ విధంగా మనకు మొత్తం 30 రకాల ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మిగతా ఉద్యోగాలకైతే అర్హులు. మీకు పర్ మంత్ శాలరీ 30,000 నుంచి 45,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇక ఏజ్ వచ్చినట్టయితే మనకు 42 ఇయర్స్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ విధానం ఇదంతా కూడా నేను తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకు నేను ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి చూస్తాను. మనకు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ అనేది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మనకి చూడండి, ఇక్కడ ఓజోన్ హాస్పిటల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ ఓజోన్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట. నేను చూడండి మొత్తం తెలియజేస్తాను, మొత్తం ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఈఆర్, ఐసీసీయూ అండ్ అలాగే ఎంఐసియు, వార్డు, ఓటీ నర్సులు ఇవన్నీ కలిపి మనకు 10 ఉన్నాయి. 10 ఎక్కడున్నాయి? ఓజోన్ హాస్పిటల్, కొత్తపేట అండ్ అల్వాల్లో ఉన్నాయన్నమాట. ఇక ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్టయితే 0 to 5 years, అంటే ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 10 ఇంకొక దగ్గర ఉన్నాయి, నేను చూస్తాను ఇవి. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్, ఇవి 2 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా సరే ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కొత్తపేటలో ఉన్నటువంటి ఓజోన్ హాస్పిటల్లో ఉంటుంది. 1 నుంచి 3 years వరకు మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ అకౌంటెంట్, ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఏదైనా సరే డిగ్రీ లేదా సిఏ పాస్ అయిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి కొత్తపేటలోనే ఉన్నాయి కూడా. ఇక ఐపీ మేనేజర్, వీటికి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి మీరు 1 లేదా 3 సంవత్సరాల వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మెడికల్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్ ఎంఆర్డి అని చెప్పేసి అది 1 వేకెన్సీ అయితే ఉంది. దీనికి డిగ్రీ లేదా ఎంఆర్డి టెక్నాలజీలో మీరు ఎంఆర్డి చేసిన వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ మన నల్వాల్ బ్రాంచ్లో మనకు చూసినట్టయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఈఆర్, ఐసీసీయూ అలాగే ఎంఐసియు అండ్ నెక్స్ట్ వన్ మనకు వార్డ్స్ అండ్ ఓటీ నర్సులో అయితే మొత్తం కూడా 10 ఉన్నాయి. మొత్తం ఆ 10 మొత్తం కలిపి 20 అయితే ఉన్నాయన్నమాట మన అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇక జేఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే వీటికి యాజ్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు 0 to 5 years, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే తీసుకుంటామని అయితే తెలియజేస్తున్నారు. ఇది అల్వాల్లో, ఇంతకుముందు కొత్తపేటలో, ఇదే అల్వాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఓజోన్ హాస్పిటల్లో. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే మేనేజర్, సీనియర్ మేనేజర్ లేదంటే హాస్పిటల్ బిల్లింగ్ కార్పొరేట్ అని చెప్పేసి ఇవ్వడం. ఇది 1 వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆడిట్ ఎగ్జిక్యూటివ్, ఇది 1 వేకెన్సీ అయితే ఉంది. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది అల్వాల్ బ్రాంచ్లో వేకెన్సీ అయితే ఉంది. ఇక అకౌంటెంట్, లాస్ట్ వన్ వచ్చేసి అకౌంటెంట్, ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి మీరు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక 1 నుంచి 2 years వరకు అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని అడిగారు. ఇది కూడా సేమ్ అల్వాల్లో ఉన్నటువంటి ఓజోన్ హాస్పిటల్లో ఇది వేకెన్సీ అయితే ఉంది. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉందో వీటికి మీరు మీ యొక్క పీడిఎఫ్ రూపంలో మీ యొక్క బయోడేటా ఫామ్ లేదంటే రెజ్యూమ్ లేదంటే ఏదైనా సరే మీ యొక్క ప్రొఫైల్ని వాళ్ళకి పంపివ్వాల్సి ఉంటుంది. దానిపైన మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఫోన్ నెంబరు అందులో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి ఆ యొక్క బయోడేటా ఫామ్లో. సో వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేయడం కానీ లేదంటే అదే ఈమెయిల్ ద్వారా మీకు మెసేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ సర్వీస్ అని చెప్పేసి ఎమర్జెన్సీ అండ్ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి. సో వీళ్ళకి మీరు కాల్ చేస్తే నార్మల్గా ఆ హెచ్ఆర్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పించుకొని మీరు మాట్లాడవచ్చు ఈజీగా అనమాట. ఇదే అనమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం అలాగే
మిగతా మరిన్ని గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టారు అనేక రకాలైనటువంటి ఉద్యోగాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సంబంధించినటువంటి 2 గ్రూపులు ఉన్నాయండి. ఒకటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు. ఆ గ్రూప్లలో నిరంతరం అంటే ఏదైనా సరే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు అక్కడ అందులో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అందులో ఇలాంటి అప్లికేషన్ లింకులు కానీ, పీడిఎఫ్లు కానీ అవి పెడతా ఉంటాము, వీడియోస్ అవన్నీ కూడా. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు యూట్యూబ్ నుంచి మీరు ఒకవేళ మిస్ అయినా కూడా ఆ గ్రూప్లో ఉండడం వల్ల మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతిదీ కూడా. అందుకోసమనే ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వమని నేను ప్రతి ఒక్కరికి కోరుతూ ఉంటానన్నమాట ప్రతి వీడియోలో. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోలో అంటే ఏ వీడియో చూసినా సరే నేను ఖచ్చితంగా కోరుతూ ఉంటాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఎందుకంటే మీరు మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మన గ్రూప్లలో 2 గ్రూపులలో జాయిన్ అయి ఉండండి. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. రేపటి నాడు ఏదైనా సరే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఏ యాప్ వెళ్ళిపోయేది తెలియదు. కాబట్టి మీరు మనకు అవకాశం ఉన్నటువంటి వాట్సాప్లో ఉండండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ రెండింటిలో అయితే జాయిన్ అయితే అయి ఉండండి. ఇదే అనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.